అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ చెట్టు ఆకులను కూరగా కూడా వండుకొని తింటారు. అలా తినడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతూ ఉన్నారు. ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పుష్పాలు లభిస్తాయి. అందులో వేటి ప్రత్యేకత వాటిదే. ఒక్కో పుష్పం ఒక్కో పరిమళంతో మన మనసులను ఆకట్టుకుంటాయి. దేవత ఆరాధనతో పాటు అలంకరణలోనూ ఈ పూలకు పెద్ద పీటనే వేస్తూ ఉంటారు. అయితే పూజలు, వివాహాది శుభకార్యాలలో ఈ పూలను రకరకాల పూలతో మండపాలను సుందరంగా తీర్చిదిద్దుతారు. పూల కోసం ఖర్చుకు కూడా వెనకాడడం లేదు. మరోవైపు ఈ పూలు లేకుంటే దేవతారాధన కూడా లేదు. ఈ పూలు లేనిదే పూజలు కూడా పూర్తి కావు. ఈ పూలలో దేవతలకు ప్రీతికరమైన పుష్పాలు కూడా ఉన్నాయి. ఒక్కో దేవుడికి ఒక్కో పుష్పం ప్రీతికరమని ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే అలాంటి పుష్పాలలో తుమ్మి పూలు ఒకటి. వీటిని ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనవిగా చెబుతారు. శివారాధనకు ఈ పువ్వులనే ఎక్కువగా వాడుతుంటారు. ఈ పూలతో శివారాధన చేయడం వలన ఆ పరమశివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని భక్తుల నమ్మకం. అయితే శివ పూజకు ఉపయోగించే ఈ పూలు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉండి పలు రకాల ప్రయోజనాలను చేకూర్చుతున్నాయి. తుమ్మి చెట్టు భూమికి అడుగు ఎత్తులో ఉంటుంది. వర్షాకాలంలో పొలం గట్లపైన, నువ్వుల చేన్లలో, ఖాళీ స్థలాల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ మొక్కలను కొందరు ఇళ్లలో ప్రత్యేకంగా కుండీలలో పెంచుతారు. మరికొందరు ఇంటి బయట కూడా పెంచుతారు. అయితే ఈ చెట్టు శివుడికి ఎంతో ఇష్టం. ఈ చెట్టు కొనలను తెల్లటి రంగులో శంకు ఆకారంలో చిన్న చిన్న పువ్వులు పూస్తాయి. ఈ పూలతో శివుడిని పూజిస్తారు. వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రిలో కూడా ఈ తుమ్మి చెట్టు ఆకులను ఉపయోగిస్తారు. ఇలా పూజలకు ఉపయోగపడే ఈ మొక్కలలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు ఆకులను కూరగా కూడా వండుకొని తింటారు. అలా తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వాతం, కామెర్లు, రక్తపోటు, మధుమేహ వ్యాధులకు ఔషధం కూడా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు. చూడటానికి చిన్నగా ఉన్న ఈ తుమ్మి పూల వల్ల చాలా ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు.